పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలను సమీక్షిస్తూ పలు కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. తృణమూల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్నారనే ఆరోపణలతో కొంతమంది వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ప్రచారకర్తలపై కూడా విచారణలు జరుగుతున్నాయన్న వార్తలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అధికారం మార్పిడి తర్వాత పరిపాలనా వ్యవస్థలో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కొంతమంది అధికారులను బదిలీ చేయడం, పాత నిర్ణయాలను సమీక్షించడం వంటి చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రాజకీయ పరిణామాల మధ్య తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోల్కతాలోని చారిత్రాత్మక సాల్ట్ లేక్ స్టేడియం వెలుపల ఉన్న భారీ ఫుట్బాల్ థీమ్ శిల్పాన్ని కొత్త ప్రభుత్వం కూల్చివేయడం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ శిల్పం సాధారణ నిర్మాణం కాదు, దీనికి మమతా బెనర్జీతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. 2017లో భారతదేశం నిర్వహించిన ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ కు ముందు ఈ విగ్రహాన్ని నిర్మించారు. మమతా బెనర్జీ స్వయంగా దీని డిజైన్ లో భాగస్వామ్యమయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. సాల్ట్ లేక్ స్టేడియం వివిఐపి గేట్ సమీపంలో ఈ శిల్పాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇది కోల్కతా ఫుట్బాల్ సంస్కృతికి ఒక ప్రత్యేక గుర్తింపుగా మారిపోయింది. సాల్ట్ లేక్ స్టేడియం అధికారికంగా వివేకానంద యువ భారతి క్రీడా ప్రాంగణం, భారతదేశంలోనే అత్యంత చారిత్రాత్మక ఫుట్బాల్ స్టేడియాల్లో ఒకటి. ఈ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఫుట్బాల్ థీమ్ శిల్పం కూడా అక్కడి అభిమానులకు ఒక విజువల్ ఐకాన్ గా మారింది. అయితే అదే సమయంలో ఈ విగ్రహం వివాదాలకు కూడా కేంద్ర బిందువైంది. సాధారణంగా మనం చూపే విగ్రహాల మాదిరిగా కాకుండా ఇది పూర్తిగా భిన్నంగా రూపొందించబడింది. ఒక ఫుట్బాల్ క్రీడాకారుడి రెండు కాళ్లను నడుం వరకు మాత్రమే చూపిస్తూ పైభాగం స్థానంలో ఒక భారీ ఫుట్బాల్ ను అమర్చారు. మొండెం లేకుండా, తల లేకుండా కేవలం కాళ్ళు, అలాగే ఫుట్బాల్ తో ఉన్న ఈ డిజైన్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది దీన్ని ఆధునిక కళాత్మక రూపకల్పనగా ప్రశంసించారు. మరికొందరు మాత్రం అందవిహీన నిర్మాణం, విచిత్ర విగ్రహం, అసంపూర్ణ రూపం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహంపై ఎన్నో మీమ్స్, ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఫుట్బాల్ ను ప్రేమించే బెంగాల్ అభిమానుల్లో ఈ విగ్రహం గురించి ఎప్పుడు రెండు వర్గాలు ఉండేవి. ఒక వర్గం దీన్ని సృజనాత్మకతకు నిదర్శనంగా భావించగా, మరో వర్గం మాత్రం ఇది కళ కాదు, గందరగోళం అంటూ ఎద్దేవా చేసింది. అయితే అధికార మార్పిడి తర్వాత ఈ విగ్రహం భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. చివరకు శనివారం తెల్లవారుజామున భారీ యంత్రాలతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని శిల్పాన్ని కూల్చివేశారు. మొదట ఫుట్బాల్ భాగాన్ని తొలగించారు, తర్వాత పై భాగాన్ని పూర్తిగా కూల్చేశారు. ప్రస్తుతం అక్కడ బూట్ల ఆకారంలో ఉన్న దిగువ భాగం మాత్రమే మిగిలినట్లు స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి. ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. కొందరు దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించగా, మరికొందరు అందవిహీన నిర్మాణాన్ని తొలగించడం సరైన నిర్ణయం అంటూ సమర్థించారు. ఈ శిల్పంపై విశ్వ బంగ్లా లోగో కూడా ఉండేది. మమతా బెనర్జీ హయాంలో విశ్వ బంగ్లా బ్రాండ్ను రాష్ట్ర గౌరవ ప్రతీకగా విస్తృతంగా ప్రయోగించారు. ప్రభుత్వ భవనాలు, స్టేడియాలు, ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాలు అన్నింటిపైన ఈ లోగో కనిపించేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం క్రమంగా ఆ గుర్తులను తొలగిస్తూ వాటి స్థానంలో జాతీయ చిహ్నాలను ప్రతిష్ఠిస్తోంది. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద కూడా ఇదే మార్పు కనిపించింది. ఈ ఘటనపై రాష్ట్ర క్రీడా మంత్రి నితీష్ ప్రామాణిక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విచిత్రమైన నిర్మాణం అంత పెద్ద అంతర్జాతీయ స్టేడియం ముందు ఉండడం సరైంది కాదు. దీనికి కళాత్మక విలువ కనిపించడం లేదు, అందుకే దాన్ని తొలగించాం అని ఆయన స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా ఈ శిల్పాన్ని తృణమూల్ కాంగ్రెస్ పతనంతో కూడా ఆయన ముడిపెట్టడం మరోసారి రాజకీయ దుమారం రేపింది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే పాత ప్రభుత్వానికి సమస్యలు మొదలయ్యాయి. తర్వాత లియోనెల్ మెస్సీ కార్యక్రమం వివాదాస్పదమైంది. చివరకు ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో అంశం కూడా చర్చకొస్తోంది. ఇటీవల సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమం భారీ వివాదానికి దారితీసింది. టికెట్ల గందరగోళం, అభిమానుల ఆగ్రహం, నిర్వాహకులపై విమర్శలు, భద్రతా సమస్యలు వంటి అంశాలు అప్పట్లో పెద్ద చర్చగా మారాయి. ఇప్పుడు ఆ కార్యక్రమంపై కూడా మళ్లీ విచారణ జరిపిస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది కేవలం ఒక విగ్రహం కూల్చివేత మాత్రమే కాదు, మమతా బెనర్జీ వారసత్వాన్ని చెరిపివేయడానికి చేస్తున్న ప్రయత్నం అంటూ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఇది రాజకీయ చర్య కాదు, ప్రజల డబ్బుతో నిర్మించిన వివాదాస్పద నిర్మాణాన్ని తొలగించడమే అంటూ సమర్థిస్తోంది.
మొత్తంగా చూస్తే సాల్ట్ లేక్ స్టేడియం వెలుప ఉన్న ఈ ఫుట్బాల్ థీమ్ శిల్పం కూల్చివేత పశ్చిమ బెంగాల్లో మారుతున్న రాజకీయ వాతావరణానికి ప్రతీకగా మారింది. మమతా బెనర్జీ హయాంలో ఏర్పడిన చిహ్నాలను తొలగిస్తూ కొత్త రాజకీయ గుర్తింపును తీసుకురావాలన్న బీజేపీ ప్రయత్నం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని నిర్ణయాలు వెలుగులోకి వస్తాయా, లేదంటే ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా అన్నది ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.